నమః. ఓం శ్రీ మల్లికార్జున స్వామి నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మల్లికార్జున క్షేత్రం. ఈ క్షేత్రంలో అన్ని శివాలయాల్లో మాదిరిగా కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు స్వామివారికి అన్ని దేవాలయాల్లో మాదిరిగా లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, రాత్రి 1 గంటకు స్వామివారి సేవా ఊరేగింపు ఉంటుంది. 2 గంటలకు జానపద రూపంలో దేవస్థాన ఒగ్గు పూజలచే పెద్దపట్నం, దాన్నే కళ్యాణోత్సవం అంటారు. ఈ కళ్యాణోత్సవం అనేది మార్గశిర మాసం వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా చేయడం జరుగుతుంది. తదనంతరం శివరాత్రి పర్వదినం రోజున ఒగ్గు పూజల ఆధ్వర్యంలో రాత్రి 2 గంటలకు పెద్దపట్నం అదే జానపద రూపంలో కళ్యాణోత్సవం నిర్వహించి ఉదయం స్వామివారిని వచ్చే భక్తులు రాజగోపురం ద్వారా దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ శివరాత్రి ఉత్సవాలు మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా తెలుగు రాష్ట్రం మహారాష్ట్రకు ఇక్కడ ప్రత్యేకంగా నాందేడ్, పర్భని, లాతూర్ వివిధ జిల్లాల నుండి సుమారు 10,000 మంది భక్తులు అక్కడి నుండే స్వామివారికి పూజా సామాగ్రి తీసుకొని రావడం విశేషం. వారు ప్రత్యేకంగా ఒకటే సమయంలో వచ్చిన మహారాష్ట్రకు చెందిన భక్తులందరూ ఒకటే సమయంలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ శివరాత్రికి సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని మా దేవస్థానం వారు, పాలక మండలి వారు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మల్లికార్జున స్వామి వారి దర్శనం అనంతరం కొండపైన ఎల్లమ్మను దర్శనం చేసుకోవడం ఇక్కడ వచ్చే భక్తుల ఆచారం.